కోవిడ్ లో పండగ స్టార్ట్ అయిపోయి దాదాపు 10 రోజులు అయిపోయింది. ఈ రోజు మనకి ఎలాంటి భోజనం పెట్టారు, ఎన్ని రకాల భోజనాలు పెట్టారు చూపిస్తా చూసేయండి. ఈ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మటన్ బిర్యానీ అనమాట. మన ఇండియన్ స్టైల్ లో కాదు, కోవిడ్ స్టైల్. వేడి వేడిగా గుమ్మలాడిపోతుంది. ఇది వచ్చేసి షరూబా, మనకు రోజు వచ్చే కామన్ ఐటమే. ఇది వచ్చేసి చాలా కొత్తగా ఉంది, కజ్జికాయలు అంటారు మన సైడ్. ఇది వచ్చేసి వెజిటబుల్ ఫ్రూట్ సలాడ్ అనమాట. ఇది కోవిడ్ వాళ్ళు బిర్యానీలో చేసిన వెజిటబుల్ కర్రీ అనమాట. సాయంత్రం రోజు 6 గంటలకల్లా తినేస్తాం. మాకు ఇప్పుడు డ్యూటీ పడింది, రూమ్ లోంచి వెళ్తే ఏ టైంకి వస్తామో తెలియదు. ఫుడ్ అంతా తీసుకొని మీ రూమ్ లో పెట్టుకోండి, వచ్చిన తర్వాత తినండి అని చెప్పేసి పెట్టించారు. కజ్జికాయ లోపల మన ఇంటి దగ్గర అయితే పప్పుల పొడి గానీ కొబ్బరి గానీ వేసుకొని స్వీట్ గా చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం మటన్ కీమా అండ్ స్వించాక్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంది. డ్యూటీ నుంచి వచ్చేసరికి మాకు 11 అయిపోయింది అనమాట. ఈ ఐటమ్స్ అన్ని ఇచ్చినప్పుడు మాత్రం వేడిగా ఉన్నాయి, ఇప్పుడు చల్లబడిపోయినాయి. చాలా మంది కామెంట్లలో వీటి తినడానికే పోయినట్టున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనం ఎంత బలంగా తింటామో అంత డబుల్ ఉంటది అనమాట. రంజాన్ లో కొంచెం వెరైటీ ఫుడ్ ఐటమ్స్ పెట్టిస్తారు కాబట్టి అవన్నీ మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియోలు పెడతాం. మటన్ ముక్కలను అట్లా కొరికి తింటా ఉంటే మామూలుగా లేదు అసలు. నాన్ వెజ్ మాత్రం రంజాన్ లో ఫుల్ గా ఉంటది అనమాట. తినడానికే వచ్చినవేమో కువైట్ కంటే మనం కష్టపడుతుందే పొట్టకుట్టు. అలాంటి కామెంట్లు చూసినప్పుడు నాకు రోజుకు ఒక ఫుడ్ వీడియో పెట్టాలనిపిస్తుంది. అలాంటి కామెంట్లు ఎన్ని వచ్చినా ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. చూసారు కదా, మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.